వెల్కమ్ టు డే6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనము అసైన్డ్ భూములపై విషయాల్ని ఈ మధ్యకాలంలో వచ్చిన లేటెస్ట్గా ఎంపీ రఘునందన్ రావు విషయానికి వస్తే ఆయన మీద ఆరోపణలు అయితే వచ్చాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది విచారణ బట్టి తేలుతుంది. సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూపాల్పల్లి మండలం అండ్ చౌదరిపేట గ్రామంలో ఆయన 80 ఎకరాలు అసైన్డ్ భూమిని కబ్జా చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఆయన ఏమంటాడంటే మేము అది 1952లో అది రిజిస్టర్డ్ అయిన భూమి, రిజిస్టర్డ్ భూమి. తర్వాత ధరణి వచ్చిన తర్వాత ఆ భూమి కాస్త అది అన్రిజిస్టర్డ్ అంటే అసైన్డ్ భూమిగా అది రికార్డులకు ఎక్కింది. అది అసైన్డ్ భూమి కాదు, పట్టా భూమి కొన్నా నేను 2000 అంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినప్పుడే దానికంటే ముందే నేను కొన్నాను. ఆ కొన్న భూమిని ఇవాళ కొంతమంది అసైన్డ్ భూమి అంటున్నారు. అది తప్పు, అది కరెక్ట్ కాదు. నేను ఆ భూమి ఎవరైతే నా మీద ఆరోపణలు చేశారో, ఎవరైతే నా మీద కంప్లైంట్ చేశారో వాళ్ళందరికీ రేపు లీగల్ నోటీస్ ఇవ్వబోతున్నా. నేను ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నా. ఢిల్లీ నుండి రాగానే నేను ఆ నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి అన్నారు. సో నిజంగా మరి ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అలాగే వాళ్ళు నిర్ణయించాల్సి వస్తుంది. వాళ్ళ ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం యావత్ తెలంగాణలో 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి, 24 లక్షలు దాదాపు ఎకరాల 45,000 24.45 ఎకర్స్ ల్యాండ్ భూమి ఇందిరాగాంధీ హయాంలోనే అది పేదలకు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేదలకు అందరికీ కేటాయించడం జరిగింది. ఆ భూమి ఇవాళ కొంత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరు మీద ప్రభుత్వ అవసరాల కోసం వాడింది. అది కేసీఆర్ గారి హయాంలో జరిగింది, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఇవాళ ఆ రకంగా వాడుకున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ గారి హయాంలో చాలా భూమి ఇలా ఆక్రమణకు గురైందనే విషయాన్ని ఇవాళ మనకు లెక్కలు చెప్తున్నాయి. ఆ 10 ఏళ్ల పరిపాలనలో లక్షలాది ఎకరాల భూమి కాస్త అసైన్డ్ భూమి కాస్త పట్టా భూమిగా మారింది. చేతులు మారాయి. పేదల భూములు అన్యక్రాంతం అయిపోయింది. ఇవాళ పెద్దలు ఆ భూములను ఆక్రమించారు, పట్టాలు చేసుకున్నారు కొంతమంది. అట్లా పట్టాలు చేసుకున్న వాళ్ళు కూడా ఇవాళ లక్షల ఎకరాలు వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది అనేది ఒకటి ఇవాళ ఆరోపణ. సో ఆ ఆరోపణలో వాస్తవం ఉన్నదనే విషయాన్ని చాలా వరకు మేము ఎప్పుడైతే ఒక మహాధర్నా పెట్టామో 19వ తారీఖు, ఆ మహాధర్నాలో ఇవాళ చాలా స్పష్టంగా బాధితులంతా కూడా మొత్తం ఈ చుట్టుపక్కల జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న బాధితులంతా కూడా అక్కడికి రావడం జరిగింది. మొత్తం 33 జిల్లాల్లో కూడా ఆ బాధితులు ఉన్నారు. ఇవాళ తెలంగాణలో 33 జిల్లాలో కూడా. సో ఇట్లాంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్లో అసైన్డ్ భూములకు 20 ఏళ్ళ అనుభవదారుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యాజమాన్య హక్కులు కల్పిస్తూ అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానివల్ల దగ్గర సుమారు 54 లక్షల మంది పేదలకు ఆ భూములు వాళ్ళ యాజమాన్య హక్కులు కల్పించింది ఆ ప్రభుత్వం. అక్కడ 2022లో ఇవాళ పిఓటి చట్టాన్ని రద్దు చేస్తూ యాజమాన్య హక్కులు కల్పించి వాళ్ళకి న్యాయం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. మళ్ళీ వాళ్ళ రేవంత్ రెడ్డి వాళ్ళు ఆల్రెడీ రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో మాట్లాడుతూ మేము యాజమాన్య హక్కులు కల్పిస్తాము, పిఓటి చట్టాన్ని రద్దు చేస్తాము, యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పేసి ఇంతవరకు దాని మీద ఏం మాట్లాడతలేరు రేవంత్ రెడ్డి గారు. ఒకవైపు ఒక బీజేపీ సిట్టింగ్ ఎంపీ అంత భూమి ఆక్రమించి వస్తున్న ఆరోపణలు, 80 ఎకరాల భూమిని ఆక్రమించి పట్టా చేసుకున్నాడు. వాళ్ళ భార్య బిడ్డ పేరు మీద, ఇద్దరి పేరు మీద కూడా ఆ 80 ఎకరాలు బినామీ, ఎంతమంది బినామీల పేరుతో కొనిచ్చి వాళ్ళతో మళ్ళీ వాళ్ళ బినామీలే ఈయనకు అమ్మినట్టుగా చెప్పి కాగితాలు క్రియేట్ చేసేసి ఆయన తీసుకున్నాడు అని చెప్పేసి ఇవాళ ఆరోపణ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. సో ఆయన మీడియాలో కూడా అవి వచ్చాయి. మరి అధికార పార్టీ ఎందుకు సైలెంట్గా ఉంది? ముఖ్యమంత్రి గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? రాహుల్ గాంధీ గారు ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు సైలెంట్గా ఉంటే ఆ విషయంలో రాహుల్ గాంధీ గారు ఎందుకు లేఖ రాయట్లేదు? రాహుల్ గాంధీ గారు ఆయన ఇచ్చిన మాటని ఆయన ఎందుకు అమలు చేయడం లేదు? ఇంకా ఎంతమంది అన్యాయక్రాంతమైన ఈ భూములు ఇంకా ఎంతమంది పట్టాలు చేసుకొని ఇవాళ లక్షల కోట్లు సంపాదించుకోవాలి? నిజంగా రాహుల్ గాంధీ గారు చిత్తశుద్ధి ఉంటే ధరణిలో ఇవాళ ధరణి పేరు మీద ఎన్ని అసైన్డ్ భూములు అనేక రకమైన
అనే విషయాల లెక్కలన్నీ జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు వేయడం లేదు రేవంత్ రెడ్డి గారి ద్వారా? రేవంత్ రెడ్డి గారి ద్వారా జ్యుడిషియల్ కమిషన్ వేయగలిగితే, జ్యుడిషియల్ కమిషన్ వేస్తే అన్నింటి విషయంలో ఆమె జ్యుడిషియల్ కమిషన్ వేసి విచారణ చేపడుతున్నారు. మరి అసైన్డ్ భూముల విషయంలో ఎందుకు వేయట్లేదు రేవంత్ రెడ్డి గారు? అంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ వర్గాల పాత్ర ఉందా? అంటే రెడ్లు కూడా దాంట్లో కీలకంగా భూములు ఆక్రమించుకున్న లిస్టులో ఉన్నారా? మరి లేకపోతే వెలమలు మాత్రమే చేస్తే ఆ పని మరి ఎందుకు ఆయన చేస్తారు కదా వాళ్ళ మీద విచారణ ఎందుకు చేయడం లేదు? దొరలు ఆక్రమించుకున్న భూముల మీద ఇలా సరిగా కాంపన్సేషన్ వకీలాల్లో అయితే 600 ఎకరాలు ఆక్రమించి ల్యాండ్ పూలింగ్ పేరు మీద ప్రభుత్వం తీసుకునే వాళ్ళకి ఒక 6 పైసలు కూడా ఇవ్వకపోతే మరి ప్రభుత్వం దాని విషయంలో ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు ఆ బాధితులకు న్యాయం చేయడం లేదు? సో ఇవన్నీ కూడా లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈరోజు అసైన్డ్ భూములు లక్షలాది ఎకరాల భూములంతా కూడా ఒకవైపు ల్యాండ్ పూలింగ్ పేరు మీద ప్రభుత్వం గుంజుకుంటే మరొక వైపు అన్యాక్రాంతం అయిపోయినాయి. బడా పారిశ్రామికవేత్తలు, భూస్వాములు వాళ్ళ కోసము, అలాగే బిల్డర్స్ కోసము, రియల్ ఎస్టేట్ దళాల కోసము ఇవాళ పాపం పేదల భూములు అన్యాక్రాంతం అయిపోతే పట్టించుకున్న నాదుడు లేడు. మరి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరు మీద మరి మీరు ఇవాళ పేదలకు న్యాయం చేస్తారని చెప్పేసి మీరే డిక్లరేషన్ ఇస్తారు, మీరే హామీ ఇస్తారు, మీరే అసైన్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తా అంటారు. ఇది పేదల ప్రభుత్వం అంటారు. మన అక్కడ అన్యాక్రాంతమైన భూములెన్ని, ప్రస్తుతం ఉన్న భూములెన్ని, ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్న భూములెన్ని, ఏ రకంగా వీళ్ళకు న్యాయం చేయొచ్చు అనే విషయంలో ఇంతవరకు ఎందుకు తేల్చడం లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు? సో రాహుల్ గాంధీ గారు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. రాహుల్ గాంధీ గారు జోక్యం చేసుకొని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకే ఇవాళ కులగణన చేసినామని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు, అదే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ఈ అసైన్డ్ భూముల మీద యాజమాన్య హక్కులు కల్పిస్తానన్నమాట. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తానని కూడా అదే రాహుల్ గాంధీ గారు. మరి అట్లాంటి సిచ్యువేషన్స్లో రాహుల్ గాంధీ గారి మాట ఇవాళ ఎందుకు అమలు కావడం లేదు తెలంగాణలో? సో అందుకే ఇవాళ మీరు ఈ భూములు కూడా అన్యాక్రాంతం, అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నా కూడా ముఖ్యమంత్రి గారే పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకోవాలి? పాపం పేదల బతుకులు ఎవరి గురించి ఎవరు ఆలోచించాలి? పేదల గురించి. అందులో ఒక ప్రతిపక్ష ఎంపీ మీద ఆరోపణలు వస్తే దాని మీద విచారణ ఎందుకు చేపడతలేదు ప్రభుత్వం? అది కోర్టు పరిధిలో ఉందని చెప్పేసి ఇవాళ కొన్ని 4 ఎకరాలే కోర్టు పరిధిలో ఉన్నాయట 80 ఎకరాలలో. మరి మిగతా 76 ఎకరాలు అయితే పట్టా అయింది కదా. మరి 76 ఎకరాల మీద విచారణ చేపట్టచ్చు కదా. ఎందుకు ఇవాళ ఆ రకంగా విచారణ చేపట్టడం లేదు అనే విషయాలని ఇవాళ మనం గమనించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రఘునందన్ రావు గారు ఆయన చెప్తున్నాడు, నేను నాది పట్టా భూమి అని చెప్తున్నాడు, నేను ఖచ్చితంగా కోర్టులలో గెలిచానని చెప్తున్నాడు. సో కాబట్టి ఇవాళ అది పట్టా భూమి కాదా అవునా అనే విషయాలు చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, అది అసైన్డ్ భూమి కాదా అనే విషయాలు చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉంటాయి, లెక్కలు ఉంటాయి. మాకు ఆర్టీఐలో కూడా ఇవాళ నేను అడిగినప్పుడు చాలా ఇన్ని పేజీల సమాచారం నా దగ్గర ఉంది. ఈ చౌదరిపేట గ్రామం సంబంధించి కూడా నా దగ్గర సమాచారం ఉంది. కాబట్టి ఇవాళ వీరు రఘునందన్ రావు గారు ఒక బాధ్యత గల ఎంపీ హోదాలో ఉండి, ఒక ఇప్పుడు బీజేపీ అధ్యక్షుని రేసులో ఉండి, ఆయన నిజంగా ఆయన మీద వచ్చిన ఆరోపణలు నిజమా కాదా నిరూపించుకోవాల్సింది రఘునందన్ రావు గారే. దానికి సంబంధించి విషయాలు బయటపెట్టాల్సింది ప్రభుత్వం. ఆయన ఏమన్నా చేశాడా లేదా, లేదంటే ఆయన భూమి పట్టా భూమినా, ఆ రికార్డులు ఒరిజినల్ రికార్డులలో అది పట్టా భూమిగా ఉందా, లేదంటే ధరణి వచ్చిన తర్వాత మారిందా? సో ధరణి వచ్చిన తర్వాత మారితే చెల్లుతుందా? అది చెల్లదు కదా. కాబట్టి ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఇవాళ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయంలో సీరియస్గా వారు ముందుకు రావాలి. వారు కులగణనని హామీ ఇచ్చి చేయించారు. ఈ అసైన్డ్ భూముల యాజమాన్య హక్కుల విషయంలో కూడా వారు హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ గారు. ఈ విషయంలో కూడా ఈ పేద ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ మీద, రేవంత్ రెడ్డి మీద ఉంది. అందుకే ఈ విషయంలో వీళ్ళిద్దరూ చాలా కీలకంగా వ్యవహరించి పేదలకు తగు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా D6 డివిజన్ భావిస్తుంది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు, ప్రతిపక్షాలు కూడా అదే కోరుకుంటున్నాయి.
సో అధికార పక్షమే నిర్ణయం తీసుకోవాల్సింది. అధికార పక్షం ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా పేదల భూములను పరిరక్షిస్తూ వాళ్ళకు అన్యాయం జరిగితే న్యాయం చేసే విధంగా ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వం కనుక తీసుకుంటే వాళ్ళకు సముచితమైన న్యాయం దక్కే విధంగా వాళ్ళకు రావాల్సిన వాటా వచ్చే విధంగా కృషి చేయాలి. అంతేకాకుండా అన్యాయక్రాంతమైన ఏ భూములు అయితే ఉన్నాయో వాటికి తిరిగి వాళ్ళకు యాజమాన్య హక్కులు కల్పించి వాళ్ళకే ఇవ్వాలి. అంతేకాకుండా పిఓటి చట్టాన్ని రద్దు చేసి పేదల భూములను కాపాడాలి, పేదల ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలి, పేదలకు సంబంధించి పేదల ప్రభుత్వం అని చెప్పేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేదల కోసం ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ఈ పేదలకు న్యాయం జరగకపోతే ఇంకెవరి రాజ్యంలో జరుగుతుంది న్యాయం? రాహుల్ గాంధీ గారు మీ నానమ్మే ఇన్ని లక్షల ఎకరాల భూములు ఇస్తే ఇంతమంది గుంజుకుంటే మళ్ళీ మీ ప్రభుత్వం అధికారంలో ఉండి న్యాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? రాహుల్ గాంధీ గారు దయచేసి మీరు ఈ విషయంలో జోక్యం చేసుకొని తగు న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భీమ్, జై పూలే, జై పెరియార్. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.